నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను సంజన సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు నిజాలు కూడా కొన్ని సినిమాలు మనల్ని నవ్విస్తే మరికొన్ని సినిమాలు కాలక్షేపం అవుతాయి కానీ అరుదుగా కొన్ని సినిమాలు మాత్రమే మనల్ని ప్రశ్నిస్తాయి సమాజంతో ఢీకొట్టే ధైర్యం చూపిస్తాయి అలాంటి సినిమాలు వచ్చినప్పుడు రివ్యూల కంటే ఎక్కువగా మనలో ఒక ఆలోచన మొదలవుతుంది ఇప్పుడు అలాంటి పరిస్థితినే విడుదలై 2 సినిమా తీసుకొచ్చింది తమిళ సినీ పరిశ్రమలో రియలిజం అంటే వెంటనే గుర్తుకొచ్చే పేరు వెట్రిమారన్ అతని సినిమాల్లో హీరోయిజం కంటే మానవత్వం ఎక్కువగా కనిపిస్తోంది యాక్షన్ కంటే బాధ ఆవేదన స్పష్టంగా వినిపిస్తుంది విడుదలై పార్ట్ 1 తో మొదలైన కథ ఇప్పుడు విడుదలై 2 గా మరింత గట్టిగా లోతుగా మరింత బాధతో ముందుకు సాగింది ఈ సినిమాలో హీరో ఎవరు అని అడిగితే ఒక్క పేరుతో సమాధానం చెప్పలేం ఇక్కడ కథే హీరో బాధే విలన్ ప్రతి పాత్ర ఒక జీవితంలా కనిపిస్తుంది అయితే ఈ కథకు నిజమైన ప్రాణం పోసింది విజయ్ సేతుపతి నటన అతను ఇందులో హీరోలా కనిపించడు విలన్లా అనిపించడు ఒక సాధారణ మనిషిలా కనిపిస్తాడు అదే ఈ పాత్ర బలం అతని కళ్ళల్లో ఆగ్రహం నిస్సహాయత తిరుగుబాటు అన్నీ ఒకేసారి కనిపిస్తాయి విడుదలై 2 లో పెద్ద పెద్ద డైలాగులుండవు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అరుపులుండవు కానీ ప్రతి సీన్ అయిపోయిన తర్వాత ఒక మౌనం మిగులుతుంది ఆ మౌనమే ఈ సినిమాకు నిజమైన శబ్దం ఆ మౌనం మనల్ని ఆలోచించకుండా వదలదు పోలీసు వ్యవస్థ అడవుల్లో జీవించే ప్రజలు అధికారం ప్రతిఘటన మధ్య పోరాటం ఇవన్నీ కొత్త అంశాలు కావు కానీ వెట్రిమారన్ చెప్పే విధానం మాత్రం కొత్తగా అనిపిస్తుంది సినిమా చూస్తున్నంతసేపు మనల్ని ప్రేక్షకులు కాకుండా సాక్షులుగా మార్చేస్తాడు జరుగుతున్నదంతా మన కళ్ళ ముందే జరుగుతుందా అన్నట్లుగా అనిపిస్తుంది ఇక తెలుగులోకి వస్తే విడుదల 2 పేరుతో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది ఇది మాస్ సినిమా కాదు సింగిల్ స్క్రీన్ అరుపుల సినిమా అంతకన్నా కాదు కానీ సినిమా అయిపోయాక మాత్రం అంతా బయటకొచ్చి మాట్లాడుకోవాల్సిందే ఇలాంటి సినిమాలు ఇంకా రావాలనే మాట తెలుగులోనూ వినిపిస్తోంది ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ కావచ్చు కాకపోవచ్చు బాక్స్ ఆఫీస్ నెంబర్లు పెద్దగా హడావిడి చేయకపోవచ్చు కానీ సినిమా ప్రేమికుల మనసుల్లో మాత్రం విడుదలై 2 బలంగా నిలిచింది ఎందుకంటే ఇది వినోదం కోసం మాత్రమే తీసిన సినిమా కాదు చూసి మర్చిపోవడానికి చేసిన సినిమా కూడా కాదు ఇది అంతరాత్మను తాకే సినిమా అందుకే విడుదలై 2 ఒక సినిమా మాత్రమే కాదు ఒక ప్రశ్న ఒక హెచ్చరిక ఒక నిజం ఇది సినిమా హాళ్లలో మాత్రమే కాదు మనసులోనే మోగుతున్న ఒక తిరుగుబాటు స్వరం